టాలీవుడ్ లో ఎక్కువగా స్టార్ వారసుల హవా కొనసాగుతోంది. స్టార్ వారసులుగా అడుగుపెట్టిన వారంతా స్టార్ హీరో హోదా దక్కించుకుంటున్నారు. మార్కెట్ పరంగా టాలీవుడ్ కన్నా కోలీవుడ్ పరిధి ఎక్కువనే వాదన ఉంది. కానీ తమిళ నిర్మాతలు ఎక్కువగా నష్టపోతున్నారు. దీనిపై చర్చ జరుగుతున్న సమయంలో టాలీవుడ్ కోలీవుడ్ మధ్య ఉన్న ప్రధాన తేడా గురించి ప్రస్తావన వచ్చింది. టాలీవుడ్ లో 100 కోట్లు వసూలు సాధించే సత్తా ఉన్న హీరో 15 కోట్లు మాత్రమే రెమ్యూనరేషన్ తీసుకుంటారు. కానీ కోలీవుడ్ అదే స్థాయి హీరో 50 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తారు. అందువలనే కోలీవుడ్ నిర్మాతలు ఎక్కువగా నష్టపోతున్నారనే వాదన మొదలైంది. ఈ నేపథ్యంలో ఓ జాతీయ పత్రిక టాలీవుడ్ హీరోల రెమ్యూనరేషన్ వివరాలు బయటపెట్టింది. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మహేష్ ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్. మహేష్ బాబుకు 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫాలోయింగ్ ఉంది. సరైన చిత్రం పడాలే కానీ మహేష్ చిత్రం వసూళ్లలో రికార్డులు తిరగరాస్తుంది. మహేష్ రీసెంట్ రిలీజ్ భరత్ అనే నేను చిత్రంతో అదే జరిగింది. మహేష్ బాబు ఆ చిత్రానికి 18 కోట్ల వరకు చార్జ్ చేశాడు. టెంపర్ చిత్రం నుంచి ఎన్టీఆర్ మంచి జోరు మీద ఉన్నాడు. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత వంటి చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఎన్టీఆర్ కు మాస్ ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉంది. ఎన్టీఆర్ కూడా 18 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఇక జయాపజయాలతో సంబంధం లేని హీరో పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చిత్రాలకు వచ్చే ఓపెనింగ్స్ ఇందుకు నిదర్శనం. పవన్ కళ్యాణ్ ఫ్లాపుల్లో ఉన్న సమయంలో కూడా నిర్మాతలు ఆయనతో సినిమా చేయడానికి ఎగబడ్డారు. పవన్ అజ్ఞాతవాసి చిత్రంతో ఫుల్ స్టాప్ పెట్టి రాజకీయాల్లో బిజీ అయ్యారు. అజ్ఞాతవాసి చిత్రానికి గాను పవన్ కళ్యాణ్ 18 కోట్లు చార్జ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం జాతీయ స్థాయిలో క్రేజీ హీరోగా మారిపోయాడు. బాహుబలి చిత్రంతో ప్రభాస్ కు భారీ క్రేజ్ సొంతమైంది. బాహుబలి చిత్రంతో అధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న టాలీవుడ్ హీరోగా ప్రభాస్ అవతరించాడు. బాహుబలి 2 చిత్రానికి గాను ప్రభాస్ ఏకంగా 25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. సరైనోడు, దువ్వాడ జగన్నాథం వంటి చిత్రాలతో అల్లు అర్జున్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అల్లు అర్జున్ చిత్రాలకు కేరళలో కూడా మంచి మార్కెట్ ఉంది. బన్నీ ఓ చిత్రానికి గాను 14 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటాడు. ఇక రంగస్థలం సూపర్ సక్సెస్ తర్వాత మెగా వారసుడు రామ్ చరణ్ జోరు మీద ఉన్న వినయ్ విధేయ రామాతో కొంచెం డీలా పడ్డా రెమ్యూనరేషన్ మాత్రం ఏమాత్రం తగ్గకపోవడం గమనార్హం. రామ్ చరణ్ ఓ చిత్రానికి గాను 10 నుంచి 14 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటాడని వార్తలు వినిపిస్తున్నాయి. వీవీఆర్ సక్సెస్ అయితే రామ్ చరణ్ రెమ్యూనరేషన్ పెరిగే అవకాశం ఉండేది. ఇక ఇప్పుడు ఫ్లాప్ అవ్వడంతో అంతగా వీలు కాలేదని తెలుస్తోంది. ఇక కేవలం తన యాక్టింగ్ యాటిట్యూడ్ తో రవితేజకు మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. రవితేజకు ఇటీవల సరైన హిట్స్ లేకపోగా రెమ్యూనరేషన్ పై ప్రభావం పడలేదని అంటున్నారు. రవితేజ రెమ్యూనరేషన్ 10 కోట్ల వరకు వసూలు చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నమాట. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.